హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్స్. ఈ రోజు మనం మన వైజాగ్ రుషికొండలో ఉన్న రామానాయుడు స్టూడియోస్కి అయితే వస్తామండి. గేట్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ అయితే తీసుకున్నామండి. 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అంట. కెమెరా ఏదైనా ఎక్స్ట్రా తెచ్చుకుంటే 60 రూపీస్. ఫోటోషూట్స్ ఏమైనా చేసుకోవాలంటే 2000 అయితే ఛార్జ్ చేస్తారంటండి. ఇంకా షార్ట్ ఫిల్మ్స్కి అయితే 6000 ఛార్జ్ చేస్తారంట. టికెట్ తీసుకున్న తర్వాత స్టూడియోకి రీచ్ అవ్వాలంటే 2.5 కిలోమీటర్స్ అయితే పైకి నడాలండి. చాలా ఎండగా ఉంది. కింద నుంచి వెహికల్ మీద అయితే వచ్చేయచ్చంట. నాకు ఈ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి. సో మనం అయితే ఇంక పైకి నడిచేద్దాం. మనకి వెళ్లే దారిలో చిన్న వినాయకుడు గుడి అయితే కనిపించిందండి. మనం ఇంక దండం పెట్టుకొని పైకి అయితే వెళ్ళిపోదాం. మనం స్టూడియోకి చాలా దగ్గరలో అయితే ఉన్నామండి. కొంచెం ముందుకు నడిచి వెళ్ళిపోతే ఇంక స్టూడియో అయితే వచ్చేస్తుంది. ఫైనల్ గా మనం స్టూడియో మెయిన్ గేట్ వరకు అయితే వస్తామండి. ఇంకా మనం కింద టికెట్ అయితే తీసుకున్నాం కదా, అది ఇక్కడ సెక్యూరిటీకి చూపిస్తే మనకు లోపలికి అయితే పంపిస్తారు. ఇంక లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదేనండి స్టూడియో ఎంట్రన్స్. మనమైతే లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మొత్తం అంతా స్టార్ట్ అవుతుందంట. స్టార్టింగ్ లో అసలు ఏముంది ఏంటనేది చూసేద్దాం. మనకి స్టార్టింగ్ లోనే ఏడీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటండి. చూడడానికి అయితే రియల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది కదా, ఇదైతే అలానే ఉంది. కానీ ఓపెన్ లో అయితే లేదు, దీనికి లాక్ వేసి ఉంది. హాస్పిటల్ అయితే క్లోజ్ లో ఉందండి. ఇంకా నెక్స్ట్ ఏముందో చూసేద్దాం. ఇదైతే ఒక హౌస్ లా ఉంది. ఇది కూడా క్లోజ్ లోనే ఉంది. మొత్తం అన్నిటికీ లాక్స్ అయితే వేసి ఉన్నాయి. పక్కన ఏదో ఇంకొకటి ఉందండి, అది చూద్దాము. ఇది పోలీస్ స్టేషన్ లా ఉందండి. కొంచెం ముందుకు వెళ్దాము. 3 టౌన్ పోలీస్ స్టేషన్ అంట. సేమ్ టు సేమ్ దృశ్యం మూవీలో ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ లో ఉంది ఇది. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాము. ఇదైతే ఎంట్రన్స్ డోర్ అండి. మనం ఇంక లోపలికి వెళ్ళిపోదాము. ఇది రియల్ పోలీస్ స్టేషన్ లానే ఉంది. కాకపోతే స్టేషన్ లో స్టూల్స్, దాని మీద పేపర్స్, ఇలా కొంచెం హడావిడి అయితే ఉంటది కదా, ఇక్కడైతే అదేం లేదు. మూవీ షూటింగ్స్ అవి అయినప్పుడు అయితే మొత్తం అవన్నీ సెట్ చేస్తారండి. సెల్ 1 సెల్ 2 అంట. లోపల చూద్దాము. చూడండి, లోపలైతే ఏం లేవు. ఇక్కడ ఇంకో 2 రూమ్స్ అయితే ఉన్నాయండి. అవైతే నార్మల్ రూమ్సే, ఖాళీగానే ఉన్నాయి, హడావిడేం లేవు. కానీ సేమ్ టు సేమ్ అసలు రియల్ పోలీస్ స్టేషన్ లానే ఉంది. మనం మూవీస్ చూసినప్పుడు ఇదంతా రియల్ ఏమో అనుకుంటాము, కానీ కాదు, మొత్తం సెట్టింగే. ఇలా స్టూడియోస్ లోనే షూట్ చేస్తారండి. కొన్ని రియల్ గా బయట కూడా షూట్ చేస్తారు. ఇదంతా ఏదో కాలనీలో ఉందండి రియల్ గానా. ఇది డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అంటండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఏంటి అనేది చూద్దాము. ఇదంతా కూడా వాళ్ళ ఫోటో గ్యాలరీ అండి. వాళ్ళు యాక్ట్ చేసిన ఓల్డ్ మూవీస్, నెక్స్ట్ 100 డేస్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇదంతా కూడా వాళ్ళ అచీవ్మెంట్స్ అనమాట. ఓల్డ్ మూవీస్ అవి బాగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటదండి. ఇక్కడ చాలా అవార్డ్స్ అవి ఉన్నాయి. రామానాయుడు గారి ఫ్యామిలీ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయండి. ఓల్డ్ మూవీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఇవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చండి. ఇంక మనం బయటికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. ఎదురుగా ఇదేదో మాండవ హౌస్ లా ఉందండి. ఒకసారి అది రియల్ హోమా లేదంటే ఏంటి అనేది చూద్దాము. ఎంట్రన్స్ అయితే బాగుందండి. మూవీస్ లో చూపిస్తారు కదా విలేజ్ లో ఉన్న హోమ్స్, ఈ సేమ్ అలానే ఉంది. మనం లోపలికి వెళ్ళిపోదాము. చూసారా ఇదంతా? పైన అయితే మొత్తం పెంకులేనండి. పెంకులు ఇంకా వుడ్ అయితే ఉంది. మనకి పాత మూవీస్ లో చూపిస్తారు కదా జమీందారులు ఇల్లులు, ఇంకా విలేజ్ టైప్ ఆఫ్ కంటెంట్ అది చేసినప్పుడు హోమ్ ని వాడతారు అనుకుంటానండి షూటింగ్ లో. ఇక్కడ ఇంకో డోర్ కూడా ఉందండి. మనం ఈ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ ఏముందో చూసేద్దాం. నెక్స్ట్ మనం పెద్ద ఇంద్రభవనంకి అయితే వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇల్లు అయితే చాలా బాగుంది. మనకి మూవీస్ లో చూపిస్తారు కదండి, హీరోయిన్ అయినా బాగా డబ్బుని క్యారెక్టర్ అది చేస్తారు, లేదంటే విలన్ హోమ్. ఇదైతే సేమ్ అలానే ఉంది. ప్రెసెంట్ ఇది ఓపెన్ చేసి లేదండి. షూటింగ్స్ అవి అయినప్పుడైతే ఓపెన్ చేస్తారంట. దీని లోపల అయితే రెస్ట్ రూమ్స్, మేకప్ రూమ్స్ అన్ని ఉంటాయంటండి. మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. మనకి ఎదురుగా చూసారా, అది టెంపుల్ లా కనిపిస్తుంది. అది ఏం టెంపుల్ ఏంటి అని చూసేద్దాము. చూడడానికి అయితే రియల్ టెంపుల్ లానే ఉంది. పదండి చూసేద్దాం. మూవీస్ లో టెంపుల్ సీన్స్ ఏమైనా చేయాలంటే మాత్రం సూపర్ గా సెట్ చేశారండి. చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఉంది. మూవీ బట్టి వేరే టెంపుల్ గా చేంజ్ చేయాలంటే విగ్రహం తీసి ఇంకో విగ్రహం పెట్టేస్తే అయిపోయినట్టే. సో మనం నెక్స్ట్ దానికైతే ఇంకా వెళ్ళిపోదాము. ఇక్కడ ఏవో షాప్స్ అయితే ఉన్నాయండి. ఒకటి మెడికల్ షాప్, పక్కన ఏదో చిన్న పాన్ షాప్ లా ఉంది. మనం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం.
ఇదైతే రియల్ షాపేనండి. అన్నీ అమ్ముతున్నారు. మనం తాగడానికి ఏదైనా కొనుక్కొని వెళ్ళిపోదాం. లేదంటే ఎనర్జీ రాదు. స్టూడియో ఇంకా షూట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒక నింబూజా అయితే తీసుకున్నామండి. ఇది తాగేసి నెమ్మదిగా మిగతావన్నీ షూట్ చేద్దాము. టెంపుల్ పక్కనే ఇంకో బిల్డింగ్ అయితే ఉందండి. దాన్ని కూడా చూద్దాము. బయట అయితే ఇది పోలీస్ కమిషనర్ ఆఫీస్ అని ఉందండి. అసలు లోపల ఏముందో చూద్దాము. ఇక్కడైతే మూవీ పోస్టర్స్ అయితే ఉన్నాయండి. ప్రేమించుకుందాం రా మూవీ అందరికీ తెలిసిందే కదా, అది అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. నెక్స్ట్ ఇంకా వేరే మూవీ పోస్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయండి. తులసి మూవీ ఒకటి, బొబ్బిల్ రాజా, ఇలా చాలా మూవీ పోస్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా చిన్న కాలనీలా ఉందండి. ఇవన్నీ కూడా హౌసెసే, కానీ ఏవి కూడా ఓపెన్ లో లేవు. అన్ని లాక్ చేసి అయితే ఉన్నాయి. మనం మూవీస్ లో చూస్తాం కదండి, ఇదంతా కాలనీ లాగా లేదంటే ఒక క్వార్టర్స్ లాగా చూపిస్తారు. అది మనం రియల్ అనుకుంటాము, కానీ చాలా వరకు అయితే స్టూడియోస్ లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, మొత్తం అన్ని హౌసెసే చాలా ఉన్నాయి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ మనకి ఇంకో బిల్డింగ్ అయితే కనిపించిందండి. ఇందాక మనం మూవీ పోస్టర్స్ అవి చూసాం కదా, ఇది దాని బ్యాక్ సైడ్ అన్నమాట. ఇదైతే ఏదో మ్యూజియం లా ఉంది. మ్యూజియం ఆఫ్ సినిమా అంటండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి మూవీ రిలేటెడ్. ఇక్కడైతే ప్లీజ్ డు నాట్ టచ్ అని ఉందండి. మనం ఏవి కూడా టచ్ చేయొద్దు. నార్మల్ గా అయితే చూసేద్దాం అన్ని కూడా. ఇక్కడైతే ఫిలిం కోటింగ్ మిషన్ అంటండి ఇది. నెక్స్ట్ అయితే ఫిలిం విండర్ అంట. ఇవన్నీ కూడా ఓల్డ్ మూవీస్ లో యూజ్ చేసినవి అనుకుంటాను. అప్పటి నుంచి చాలా భద్రంగా దాచారు ఇది. ఇదైతే అల్ట్రాసోనిక్ ఫిలిం క్లీనర్ అంట. ఫిలిం వ్యూవర్ అండ్ ఎడిటర్, ఇలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పాత మూవీస్ కి అయితే యూజ్ చేసినవి. ఇప్పుడు వీటన్నిటితో కూడా ఇలా ఒక మ్యూజియం లో అయితే అరేంజ్ చేస్తారండి. ఇక్కడైతే ఒక బైక్ అయితే ఉందండి. దీన్ని ఆల్మోస్ట్ అందరూ అయితే గుర్తుపట్టేస్తారు. ఇదైతే గోపాల గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసిన బైక్ అండి. మూవీ షూటింగ్ అయితే ఇక్కడే అయిందంట. అప్పటి నుంచి కూడా ఈ బైక్ ఇక్కడే ఉందండి. కానీ ఇప్పుడైతే బాగా ఓల్డ్ అయిపోయింది. ఇక్కడైతే నేనే రాజు నేనే మంత్రి అండ్ అరణ్య మూవీ బ్యానర్స్ అయితే ఉన్నాయండి. మ్యూజియం అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా హౌసెస్ అండి. ఇందాక మనం చూసాం కదా, ఇవి కూడా సేమ్ అలాంటివే. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఏవో స్టెప్స్ లా ఉన్నాయండి. మేబీ ఇది వేరే లొకేషన్ అనుకుంటాను. మనం పైకి వెళ్ళిపోయి చూసేద్దాము. మనమైతే స్టెప్స్ ఎక్కి పైకి అయితే వస్తామండి. ఇక్కడ ఇంకో చిన్న లొకేషన్ ఏదో ఉన్నట్టుంది. మనమైతే ముందుకు వెళ్ళిపోదాము.
ఇదేదో బీచ్ కనిపించే లొకేషన్ లో ఉందండి. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. మనం పైకి అయితే వస్తాము. చూసారా బీచ్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఈ మధ్య మీరు ఇన్స్టా రీల్స్ లోని లేదంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో ఈ లొకేషన్ అయితే కంపల్సరీ చూసుంటారు. మనమైతే లొకేషన్ అది చూసేసి కిందకు వస్తామండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ నుంచి మనం ఏ వే నుంచి అయితే ఇక్కడికి వచ్చామో అదే వే నుంచి బయటకు అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసేసిన లొకేషన్ అండి. మనం ఈ వే నుంచే బయటకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ గేట్ అయితే వచ్చేస్తది. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మెయిన్ గేట్ దగ్గరికైతే వస్తామండి. ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాము. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దామండి. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. బాయ్ బాయ్.